హాయ్ అండి, అందరికీ నమస్తే. రమేష్ రాచపూడి బ్లాగ్స్ వెల్కమ్ అండి. అందరికీ స్వాగతం సుస్వాగతం. అదే అండి, మేము సంక్రాంతికి ఊరు వెళ్ళినాం కదా, మళ్ళీ ఈరోజు తిరిగి వచ్చేసాము. లాస్ట్ వీడియోలో చెప్పినాం కదా, మా లక్కీకి పుట్టిన పిల్లలను బయట పెట్టి వెళ్ళినామని. కానీ అదే రోజు రాత్రి అవి కొంచెం చలికి అడుస్తూ ఉంటే మళ్ళీ తెచ్చి మా ఇంట్లోనే పెట్టుకున్నామండి. మా ఇంట్లోనే పెట్టుకొని మా పని మనిషికి అప్పచెప్పి పని మనిషికి డబ్బులు ఇచ్చి తర్వాత దానికి పాలు పెరుగు అన్నము పెట్టమని చెప్పి వెళ్ళినాము. చూద్దాము, మాకు కూడా యాంగ్జైటీగా ఉంది కుక్క పిల్లలు ఎలా ఉన్నాయో అని. చూద్దాము ఒకసారి. మా పని మనిషి అయితే బాగానే చూసుకుందంట. రోజు వీడియో కాల్ చేసి కూడా చూపెట్టేది. చూడండి కుక్క పిల్లలు ఎలా ఉన్నాయో. 3 ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. రోజు మా పని మనిషి కూడా వీడియో కాల్ చేసి చూపెట్టేది మాకు ఆ కుక్క పిల్లలు ఎలా ఉన్నాయి అనేది. చూడండి చాలా జాగ్రత్తగా ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. అందరికి ఇంకా మిగతా చెప్పేది ఏమిటంటే, అందరికి చాలా లాస్ట్ వీడియోలో పెట్టిన వీడియోకు చాలా మంది కామెంట్స్ పెట్టినారండి. చాలా అందరు పాజిటివ్గా పెట్టినారు. ఒక వ్యక్తి విజయవాడ నుంచి మేము అడాప్ట్ చేసుకుంటామని కూడా పెట్టినాడు. కృతజ్ఞతలండి, నమస్తే అండి మీకు. చూడండి ఎంత బాగా పాలు తాగుతున్నాయో ఆతృతగా, మాకు చాలా హ్యాపీగా ఉందండి. అదే అండి, మళ్ళీ మేము ఊరి నుంచి వచ్చినాము కాబట్టి దీన్ని మళ్ళీ అవన్నీ కళ్ళు తెరిచేంత వరకు దీన్ని మా ఇంట్లో పెట్టుకొని తర్వాత దానికి ఏదైనా ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేసి పెడతాము. దాంట్లో పెట్టి దాన్ని చాలా భద్రంగా పెడతాము. ఎందుకంటే మా ఇంట్లోనే పెట్టుకునే వాళ్ళము. ఏమంటే మాది రెంటెడ్ హౌస్, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే బాగుండదనే ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టవలసి వస్తుంది. కానీ చాలా భద్రంగా కేర్ అయితే తీసుకుంటాము. దానికి ఒక రేకుల షెడ్ అయితే వేస్తాను ఖచ్చితంగా. రేకులు అడ్డం పెట్టి దానికి మంచుకు దానికి ఏమి ఇబ్బంది లేకుండా చూస్తాను. లాస్ట్ వీడియోలో చాలా మంది మంచి కామెంట్స్ పెట్టినారండి. అందరికీ కృతజ్ఞతలు, పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేమైతే ఇంట్లోకి కూడా వెళ్ళలేదు. ఫస్ట్ దాన్ని చూద్దామనే ఉద్దేశంతో ఎట్లున్నాయి చూద్దాం, మొదట దాని దగ్గరికే వెళ్ళాము. కాబట్టి జానకు మా పని మనిషి కూడా వచ్చి అన్నం పెట్టింది. పాలు బాగా తాగుతున్నాయి పిల్లలు. అప్పుడు మేము వెళ్ళేటప్పటికంటే ఇప్పుడు కొంచెం బాగా హుషారైనాయి. మా లక్కీ చూడండి అన్నం బాగా తింటుంది. ఈరోజు రాత్రి అయితే మళ్ళీ దానికి షెల్టర్ ఎట్లా చేస్తాం, దానికి ఒక దోమతెర ఏర్పాటు చేసినాం. మా ఇంట్లో ఉండే ఒక దోమతెరని కట్ చేసి దానికి ఒక దోమతెరలాగా తయారు చేసి దానికి పెట్టినాము. మళ్ళీ నేను నైట్ ఒక వీడియో తీశానండి దాన్ని ఎట్లా భద్రపరిచినామని. కాబట్టి అందరూ దయచేసి వీడియోని చివరిదాకా చూడండి. ఓకే అండి, లాస్ట్ వీడియోకు కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా మీరు ఏదైనా ఎవరైనా అడాప్ట్ చేసుకుంటాము కుక్క పిల్లలు అనే వాళ్ళు ఉంటే కూడా మాకు చెప్పండి. విజయవాడ నుంచి అయితే ఒక వ్యక్తి అయితే కామెంట్ చేసినట్టు తీసుకుంటాను, కానీ చాలా దూరం కదా, మళ్ళీ ఆలోచిస్తామని చెప్పినారు. అందరికీ ధన్యవాదాలండి. అదే నైట్ మళ్ళీ వీడియో తీసాము కాబట్టి అండి మేము వచ్చినాకనే పని మనిషి వచ్చి మళ్ళీ అన్నం కలుపుకొని వచ్చింది. వచ్చి దాని గిన్నెలో అయితే పెట్టేసింది. చూడండి పిల్లలు చాలా ఎంత బాగా హాయిగా ఆడుకుంటున్నాయో. మాకు చాలా సంతోషం అనిపించిందండి. మళ్ళీ మేము 2 రోజులు చాలా ఆతృతతో ఉన్నాము, మళ్ళీ సరిగా ఉంటాయో లేదో అనే ఉద్దేశంతో. కానీ ఆమె వాటి కోసం నా దానికి బెడ్షీట్లు కూడా అన్ని చించేసింది. బెడ్షీట్లు కూడా అయినా పర్వాలేదు, మళ్ళీ ఒకటి వేరేది ఏదైనా ఉంటే పాతది ఉంటే బెడ్షీట్ చూసి మళ్ళీ దానికి ఈరోజు అరేంజ్ చేసి దానికి ఒక దోమతెర ఏర్పాటు చేసి దాని మీద చలి పెట్టకుండా దానికి బట్టలు అయితే కప్పుతామండి. ఓకే అండి, మా వీడియోని వీక్షిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ దయచేసి అందరూ పాజిటివ్ కామెంట్స్ పెట్టండి. మళ్ళీ దానికి కావాలంటే ఏదైనా మంచిగా ఏర్పాటు చేస్తామండి. థ్యాంక్ యూ. ఓకే అండి.